ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేయాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈ 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 18 మాసాలనే 1,00,000 కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి, రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇబ్బందులున్నా వాటన్నిటి తట్టుకొని నిలబడాలి, రైతు లాభసాటి వ్యవసాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ ఎంకరేజ్ చేస్తూ వాటికి సబ్సిడీ కూడా ఇస్తూ వాటికి డ్రిప్ సబ్సిడీతో పాటు చెట్లను కూడా 20 రూపాయలకే చెట్టించి రైతులను ప్రోత్సహించి ఇవాళ పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయడంలో భాగంగా ఇవాళ కొలన్పేగలో ఈ అవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఒకే చోట సుమారు 500 మంది రైతులకు అవగాహన కల్పించి ఒకే రైతు 25 ఎకరాలు ఇవాళ ఆయిల్ ఫామ్ పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఆయిల్ ఫామ్ అనేది సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన రాబడి ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా ఆయిల్ షీట్ చైర్మన్ గారు జంగా రావురెడ్డి గారి నేతృత్వంలో ఇంకా ఈ ప్రాంతంలో ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి అధికారులు, గౌరవ కలెక్టరు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రైతుల ఈ సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా యాదాద్రి జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆలేరులో పెద్ద ఎత్తున ఆయిల్ సాగు అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను కూడా 50 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం అక్కడ అధికారులతో కానీ ఇక్కడ వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకొని రైతులను ఎక్కువ ఈ ఆయిల్ ఫామ్ దిక్కు మళ్ళీ విధంగా సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతున్నాం.